అందువల్ల మళ్ళీ ఆవిడ పక్కన తిరిగి చూస్తుంది అనుకోండి, ఏమిటి ఆడవాళ్ళంటుంటే కైకని శూర్పణఖని అంటే తప్పే లేదులేండి, రైట్స్ ఉన్నాయి మనకి. అందువల్ల మీరు అపార్థం చేసుకోకండి అమ్మా, మీ వారు ఒకవేళ చప్పట్లు కొడితే పక్కనే. అందువలన రామచంద్రమూర్తి 14 ఏళ్ల వనవాసం అనుభవిస్తూ ఉంటే శూర్పణఖ యొక్క మాయా మంత్రాంగం వల్ల రావణాసురుడు మాయా సన్యాసి వేషాన్ని వేసుకుని వచ్చి మాయలేడిగా పంపించి మారీచుణ్ణి సీతాదేవిని రావణాసురుడు మాయ చేసి ఎత్తుకుని వెళ్ళిపోయినాడు. ఎత్తుకుని వెళ్ళిపోయిన తర్వాత సీతాదేవిని వెతుకుంటూ సుగ్రీవుడితో స్నేహాన్ని చేశాడు రాముడు. రాముడు వాలిని చంపి సుగ్రీవుడికి కిష్కింధ రాజ్యాన్ని ఇచ్చాడు. సీత ఇప్పుడు లంకానగరంలో ఉంది, లంకానగరం దక్షిణ వైపుగా ఉంది అని 3 దిక్కుల వైపు వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్పేశారు ఎక్కడా సీత లేదు అని. 4వ దిక్కుగా చివరి దిక్కుగా లంకానగరం దక్షిణ వైపు ఉంది కాబట్టి దానికి ప్రత్యేక బృందాన్ని తయారు చేశారు. వారందరికీ నాయకుడిని అంగదుని పెట్టారు. వాడు సుగ్రీవుడు ఆ తరువాత సుగ్రీవుడు అన్నగారైనటువంటి వాళ్ళ యొక్క కొడుకు సుగ్రీవుడికి చాలా ముద్దుల కుమారుడు ఆయన. అందువల్ల యువరాజు గారు ఆయన అంగదుని ఆయన్ని నాయకుడిని చేశారు. 25,000 మంది సైన్యం వెళుతున్నటువంటి వాళ్ళందరికీ చెప్పారు, ఒరే మీ అందరికి ఏదో సమయం ఇచ్చాం కదా అని, మీకు గడువు ఇచ్చాం కదా అని 6 నెలలు పోయిన తర్వాత రాకూడదు, నెల్లాల కల్లా చెప్పేయాలి సీతాదేవి ఏమైందో ఎక్కడుందో. చెప్పకపోయారా నడ మీద తల ఉన్నది జాగ్రత్త అన్నట్టు సుగ్రీవాజ్ఞాని పేరు. అందరూ అలాగే అన్నారు. జాంబవంతుడు పెద్ద, ఒక కుటుంబం ఉన్నట్టు దానికి పెద్దవాళ్ళు ఉండాలి, అప్పుడు అన్ని కూడా హద్దుల్లో ఉంటారనమాట. కళ్ళాల లాంటి వారు పెద్దలు అనేటువంటి వాడు. వాళ్ళ లేకుండా జీవితము అనేది జీవితాన్ని ఊహించుకోవాలి. అందువల్ల జాంబవంతుడిని పెద్దగా పెట్టారు. అంగదుడేమో నాయకుడుగా ఉన్నాడు, హనుమంతుడేమో కార్యనిర్వహణ ఆయన చేయాల్సింది. అందువల్ల సుగ్రీవుడు అన్నాడు, రామా నిన్ను నాకు చూపించి 100 సంవత్సరాలుగా దిక్కు లేకుండా పడి ఉన్నా నాకు ఈ రోజున ఈ కిష్కింధ రాజ్యం నీ వల్ల వచ్చినట్టు దానికి కారణం హనుమంతుడు. సీతాదేవిని చూడగలిగిన వాడు 25,000 మందిలో కెప్టెన్ ఎప్పుడు ఒకడే ఉంటాడు, సెంచరీ కొట్టేవాడు ఒకడే ఉంటాడు సాధారణంగా. అందువల్ల ఈ హనుమంతుడికి చెప్పండి రామయ్య ఏం చెప్తారో అనగానే హనుమంతుల వారు వచ్చారు. వచ్చిన తర్వాత రాముడు ఉంగరాన్ని తీసిచ్చాడట. నువ్వు ఒక్కడవే చూడగలవని నాకు తెలుసు హనుమా, సీతాదేవిని చూడు, చూసి నేను చెప్పాల్సిన మాటలన్నీ కూడా చెప్పు అన్నాడు. సరే రామచంద్రమూర్తి అన్నాడు. ఆ మాటలు ఏం చెప్పాడో మళ్ళీ మనం తెలుసుకుందాం. 25,000 మంది కలిపి తిన్నగా సీతాదేవిని వెతకడం కోసమని ప్రయాణమైనారు. ఎలా ప్రయాణమైనారండి? అందరూ కూడా రామనామ స్మరణం చేస్తూ అద్భుతంగా ప్రయాణమైనారట. నాకు ఈసారి కలిగినటువంటి భాగ్యం ఏమిటంటే మీరు హరికథాగానం చేసేది దత్త యోగా సెంటర్, అందువల్ల మధురమైనటువంటి భక్తి రసంతో నిండిపోయినటువంటి పాటలను గానం చేసినటువంటి వారు శ్రీ శ్రీ పూజ్యపాదులు దత్త పీఠాధిపతులైనటువంటి గణపతి సచ్చిదానంద స్వామి వారు పాడిన మధుర గేయాలని పాడి వినిపించాలన్నారు. అందువల్ల మా చిన్నారులతో కలిసి మీరందరూ కూడా మాతో కలిపి గానం చేస్తే రామచంద్రమూర్తి మీద అద్భుతమైనటువంటి పాటను ఈ రోజున పాడుకుందామని మనం చేస్తూ, జయ శ్రీమద్రమారమణ గోవింద. భక్తులందరూ చాలా వేడిగా ఉందండి, నీరసంగా ఉన్నారు. ఏం పర్లేదండి, కాసేపట్లో గాలి తిరుగుతుందండి. ఎందుకంటే వాయుపుత్రుడు వస్తూ ఉన్నాడు మనకి. ఎవరు? హనుమంతులు వారు వస్తూ ఉన్నారు అనమాట. చల్లని గాలి వచ్చేటువంటి సమయం ఇది చూడండి, అదిగో నెమ్మదిగా వస్తుంది అనమాట. ఎవరైతే గట్టిగా గోవింద అంటారో ఆ పాపాలన్నీ అలా లేచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ పోయేవేమో పోవచ్చుగా, ఎవరైనా అనుకుంటా ఉంటారా వాళ్ళ మీద వారిపోదామా అని చూస్తూ ఉంటాయి. అందువల్ల ఎంత దూరం వచ్చి వాటిని మనం ఎందుకు పుచ్చుకోవడం? మన పక్క వాళ్ళు కావాలంటే కొంచెం గట్టిగా గోవిందనామం అని మన పక్క వాళ్ళ దగ్గరికి, మన దగ్గరికే కాదు మన దగ్గర ఉన్న ఎవరి దగ్గరికి కూడా రాకూడదు. అందువల్ల ఒక్కసారి గోవింద నామస్మరణాన్ని. జయ శ్రీమద్రమారమణ గోవింద. రామం శ్యామల మేఘ కోమ
సచ్చిదానంద స్వామి సద్గురునాథ్ కీ కపివీరులందరూ కూడా తిన్నగా సీతాన్వేషణానికి చేయడానికి వెళ్ళిపోతూ ఉన్నారు. రామనామస్మరణం చేస్తూ కొండలెక్కి దిగుతూ ఉన్నారు, గుహలలో చూస్తూ ఉన్నారు, చెట్ల పైకి ఎక్కుతున్నారు. ఒక్కొక్కడు 100 మైళ్ళ పైకి ఎగురుతున్నట్టు ఎదిగి అక్కడ చూస్తున్నట్టు. ఒరే సీతమ్మ ఆకాశంలో ఎదుగుంటుంది కోతి అన్నట్టు హనుమంతుల హనుమా సీతాదేవి ప్రకృతి స్వరూపం కదా, ఆ పైకి ఎగిరిన తర్వాత ఏదైనా గుహ కనబడుతుందేమో, ఏదైనా లోయ కనబడుతుందేమో, ఆ లోయలో కానీ సీతమ్మ కానీ ఉంటుందేమో అని ఇలాగా మోక్షాన్ని పొందడానికి యోగీశ్వరులు ఎలా అయితే వెతుకుతారో అలా వెతుకుతున్నట్లండి సీతమ్మని గురించి. అలా వెతుకుతూ ఉంటే నెల రోజులు గడిచిపోయింది. నీళ్లు కూడా తాగడానికి లేదు. నీళ్లు కూడా తాగడానికి లేక ఇంకా మనం మరణిస్తామేమో అనుకుంటూ ఉంటే అప్పుడు హనుమంతుల వారికి కనిపించిందిటండి ఒక పెద్ద లోయ. ఆ లోయలో నీళ్లు ఉంటే కొన్ని పక్షులు నీళ్లు తాగి పెడుతున్నాయిట. వాటి ముక్కుల్లోంచి జారిన నీటి చుక్కలు కనిపించేటండి హనుమంతుడికి. 100 యోజనాల దూరం ఎంతో దూరం కనిపించండి. కళ్ళెదురకుండా కళ్ళద్దా లేకపోయాయి అంటే రెండో వర్షం ఎవరో చోటు కూడా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితి. సగం కళ్ళే కనపడుతూ ఉంటాయి మనకి. సైట్ ఏం చేద్దాం మరి. కానీ హనుమంతుడిని చూడండి ఎంత దీర్ఘ దృష్టి అని. అలా కనిపించగానే ఒరే బలం ఉన్న వాళ్ళందరూ నీరసం ప్రాణులందరూ ఎక్కించుకుంటారు అన్నారు. అందరూ ఎక్కించుకున్నారు. తిన్నగా ఆ లోయలోకి వచ్చారండి. వాళ్ళందరూ కూడా లోయలోకి దిగుతున్నారట. ముందర వెళుతుంది కానీ తర్వాత చీకటి అంధకారమయం గురుబెట్టి నిద్రపోతున్నాయిట. సింహాలు, పులులు, పాములు, ఖడ్గమృగాలు అంధకారంలో ఉంటుంటే అప్పుడు హనుమంతుడు అన్నారట, వీళ్ళందరూ ఉన్నట్టు మనం ఎలా వెళ్ళగలము? ఏ ఒక్కటి లేచినా మనల్ని వెంటనే మింగేస్తుంది. అది నిద్రలోంచి లేచిందేమో ఆవు ఇచ్చినట్టు ఆకలిస్తుంది సింహానికి. ఎలా హనుమ అన్నారు. ఒరే చప్పుడు చేయకుండా ఒకళ్ళనొకరు అనుసరిస్తూ వెళ్ళిపోదాం. ఎలా వెళ్ళిపోదాం? ఒకళ్ళనొకరు ఎలా అనుసరిస్తాం? వాడు ఆ పక్కకి ఈ పక్కకి పెడతాడేమో, ఏం పర్వాలేదు, దేవుడు మనకి తోకలు ఇచ్చాడు కదా అడిషనల్గా. ఒకరి తోకలు ఒకరు పెట్టుకుని వెళ్ళిపోదాం, మిగిలిన వాళ్ళ కష్టం కానీ మనకేం కష్టం అన్నారట. కపీశ్వరులందరూ తోకలను పట్టుకుని తిన్నగా ఆ ముందుకు వెళుతూ ఉన్నారట. ఆ చీకటి అంతా తొలగిపోయి అద్భుతమైనటువంటి వెలుతురు కాంతితో నిండిపోయింది. అక్కడ చూస్తే మంచి చలువరాతి మేడ, అద్భుతమైనటువంటి మహలు, రత్న దీపాలతోటి, బంగారపు మేడలతో, మంచి గంగా జలాలతో ఉన్న నీళ్లతో, మామిడి, ఖర్జూరము, అరటి, నారికేళ, మధురమైన ఫలాలతో, మంచి మంచి సుగంధాలతో ఉన్న పుష్పాలతో అక్కడ కనిపించిందండి. కనిపించగానే ఆహా మన ఆకలి తీరిపోయింది, రాముడి దయ అనుకుంటూ వాళ్ళందరూ దిగారు. దిగేటప్పటికీ వాళ్ళకి రామచంద్రమూర్తి యొక్క నామస్మరణం, సంకీర్తనం ఎవరో మహాతల్లి మధురంగా గానం చేస్తుందిట. ఎవరు స్త్రీమూర్తి ఇక్కడ? ఒకవేళ రావణాసుడు గాని సీతాదేవిని తెచ్చి ఈ చలువరాతి మెడలో, ఈ బంగారు మెడలో గాని ఉంచాడా అనుకుని ఒక్కసారిగా వాళ్ళందరూ మైమర్చిపోయారట. ఎవరు గానం చేస్తున్నారు అని చప్పుడు అవ్వకుండా నెమ్మదిగా జారి ఆమె గానం చేస్తున్న దగ్గరకు వెళ్ళారట. ఆమె తెల్లని వస్త్రాలను కట్టుకుని ఉన్నది, మంచి మంచి మల్లె పువ్వుల మాలలు వేసుకుని ఉన్నది. ఆ ఎదురుగా సీతారామ లక్ష్మణుల దివ్య మూర్తులు ఉన్నారట. ధూపాలు పెట్టింది, నైవేద్యాలు పెట్టింది, మంచి తిలకాన్ని దిద్దుకుంది, మంచి సుగంధాలను రాసుకుంది. అన్నిటికన్నా మంచి మధురమైన రామనామ కీర్తనం చేస్తోంది ఆమె. రాజా రామచంద్రమూర్తికి రామనామ రామ 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 రక్షమా, రామ 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 రక్షమా, రామ 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 రక్షమా, రామ 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 రక్షమా, కోదండ రామ రామ కళ్యాణ రామ రామ, కోదండ
సీతమ్మలాగే ఉందిరా అనుకుని కొంతమంది కపివీరులు వెళ్ళారు అమ్మ దగ్గరికి. అమ్మ నీవే సీతవా అనగానే ఇలా చూసింది ఆవిడ. ఎవరు వచ్చారని చూస్తే లక్షల మంది కోతులన్నీ కూడా హాల్లో ఉన్నట్టు వీళ్ళందరూ. అబ్బో వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని ఆమె భయపడలేదుట. ఆమెకి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది అండి వాళ్ళని చూసింది. అందులో ధైర్యం చేసి కొంతమంది వెళ్ళారు వానరులు. వాళ్ళు అంటున్నట్టు అమ్మా నీవే సీతవా అఖిల లోక మాధవా అమ్మా నీవే సీతవా నమ్ముమా నాయనలారా, ఎవరయ్యా మీరు అనుకున్నట్లుగా నేను సీతాదేవిని కాదయ్యా అంటుంటే పక్కనే హనుమంతుడు అన్నట్ట కన్నతండ్రి కావుమయ్యానంటోంది ఆవిడ. సీతాదేవి కన్నతండ్రిని ఎందుకంటుంది భర్తను పట్టుకుని? ప్రాణేశ్వర హృదయేశ్వర అంటుంది ఆవిడ సీతాదేవి. అందువల్ల ఆమె సీతాదేవి కాదు, సీతారాముల భక్తురాలు కావచ్చు ఆవిడ. అమ్మా మా వాళ్ళు తెలియట్లేదు అన్నారమ్మా సీతమ్మ వారిని. నువ్వెవరివి అన్నారు. నా పేరు స్వయం ప్రభ. మండోదరికి తండ్రి మయుడు అనే పేరు కలిగిన రాక్షసుడు. మండోదరికి తల్లి హేమ అనేటువంటి అప్సరస. వాళ్ళిద్దరూ ప్రేమగా కట్టుకున్నారు ఈ ప్రేమ మందిరాన్ని. చాలా కాలం ఇక్కడే ఉన్నారు. ఇక్కడే మండోదరి కూడా పుట్టింది. ఆమె దేవేంద్రుడాజ్ఞ పైన వదిలి వెళ్ళిపోయింది మండోదరిని. మయుడు తన కూతురైన మండోదరిని రావణాసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ మందిరానికి కాపలాగా ఉండమన్నారు బ్రహ్మగారు. నన్ను ఎందుకుండమన్నారో తెలుసా? రామకార్యాన్ని సాధించడానికి సీతాదేవిని వెతుక్కుంటూ వానర వీరులు వస్తారు. అప్పుడు వాళ్ళకి ఇంత తిండి పెట్టి ఇన్ని నీళ్లు పోసి వాళ్ళకు మార్గాన్ని చూపించి అప్పుడు నువ్వు ధరిపోబడతావు. అసలు ఎంత బాగా ధర్మం చెప్పారో చూడండి. ఒక మంచి పని మీద వెళుతున్నటువంటి వాడికి మన చేదోడు కావాలి, మన సహాయం కావాలి. అందువల్ల మీకోసం ఉన్నా, ఈ జీవితాన్ని ధన్యం చేసుకున్నామని ఇక్కడ వేచి ఉన్నా. అందుకని రామచంద్రమూర్తిని ప్రార్థిస్తూ ఉన్న బ్రహ్మగారి అనతి పైన నాయనలారా మీ రాక వల్ల అవుతున్న కూతురే సీతకు అఖిలలోకమాతకు సోదరులారా పొందిది శాప విముక్తిని మీ దర్శనమునా. మీ దర్శనం వల్ల నాకు శాప విమోచనం అయింది నాయన. సోదరులారా మీరందరూ నా అన్నదమ్ములు లాంటి వాళ్ళు. ముందర మీరందరూ సేద తీరండి, నేను మార్గాన్ని చెప్తాను. మీరందరూ విడుదల కానీ అదిగో ఆ గంగ నీళ్లు తాగండి. కావలసినటువంటి పండ్లు పలహారాలు అన్ని బాగుంది, తినండి ఇష్టం వచ్చినట్టు అన్నట్ట. తింటున్న వాళ్ళు అనుకుంటున్నట్టు ఒరై మన సుగ్రీవుడి దగ్గరికి వద్దు, అటు సీతాదేవిని వెతకొద్దు, ఇక్కడే ఉండిపోదాం. కావలసిన నీళ్లు తిండి ఉన్నాయి. కొంతమంది కానా పీనా సోదా అని కొంతమంది ఉంటారు అన్నమాట. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నట్టు వీళ్ళ బ్యాచ్లో పాపం. ఆ తరువాత అందరూ తిన్న తరువాత అప్పుడు హనుమంతుడు అన్నాడు, మా వాళ్ళ మాటలు ఏం పట్టించుకోకమ్మా, పాపం వానర బుద్ధి కదా, చపలమైనటువంటి బుద్ధి. అందువల్ల అలా అంటూ ఉంటారు తల్లి. మేము లంకా నగరానికి ఎదురుగా చేరుకోవాలి సముద్రం దగ్గరికి. అందువల్ల మమ్మల్ని అనుగ్రహించి మాకు ఏదైనా మార్గం చెప్పి మాకు సహాయం చేయి తల్లి అన్నాను. అనగానే నాయన వానర వీరులారా మీరందరూ కళ్ళు మూసుకోండి, మిమ్మల్ని అక్కడ సముద్రం తీరం దగ్గరకు చేరుస్తాను. అందరూ కూడా కళ్ళు మూసుకున్నారు. రామచంద్ర రామచంద్ర అని గానం చేస్తూ ఉన్నారు. అలా చేస్తుంటే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారట. అందులో ఒక ఉన్న కోతికి డౌట్ వచ్చింది, ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే ఎలా ఉంటుంది అంటే వాడు వచ్చి వెనకాలకి దబ్బేమని గుహలో పడిపోయాట. ఆవిడ ఎందుకు ఎలా కళ్ళు మూసుకోమన్నాను కదా కోతి, ఎందుకు కళ్ళు తెరిచేవాడు. అమ్మ ఏం చెప్పంటావు, నువ్వే అన్నావు కదా కోతి అని. ఆ బుద్ధి వల్ల అలా చేశాను తల్లి, ఇంకెప్పుడు అలా చేయను. అలా అయితే వెనక్కి నువ్వు వస్తావు, నువ్వు అక్కడే ఉంటావు, తిండి లేకుండా చచ్చిపోతావు. ఎందుకంటే నేను వెళ్ళిపోయానికి మందిరం కూడా మాయమైపోతుంది. అమ్మ ఇంకెప్పుడు అలా చేయను అన్నట్ట. అందువల్ల మధ్యలో చపలపు ఆలోచనలు వచ్చిన చెత్త పనులు చేయకూడదు అనమాట. అలా జరిగిన తర్వాత వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారు. దక్షిణ సముద్రం ఎదురుగా ఉన్నారు. మహేంద్రగిరి పర్వతం ఉంది అక్కడ.
ఆ ఒడ్డుకు చేరుకున్న తరువాత ఇంకా 3 యోజనాల సముద్రాన్ని ఎలా దాటగలం? 1200 కిలోమీటర్లు, 800 మైళ్ళు ఒక్కడు దాటాలి సముద్రాన్ని. నీ వల్ల అవుతున్నా అంకదా అన్నాడు. మనం వెళ్ళవరకే నిజం, కానీ వచ్చి తిరిగి రాలేమో, నేను చచ్చిపోతా అంకలు అడుగు పెట్టానంటే, అందువల్ల నేను పలికిరాను. ఏ తాత ముసలివాడా, జాంబవంతుడా, నువ్వు వెళ్ళచ్చు కదా అన్నాడు. ఒరే, ఒకసారి నేను వెళుతూ ఉంటే చిన్న కొండ మొక్క ఈ పిక్కలో దూరిపోయింది రా అబ్బాయి, అందువల్ల నేను వెళ్ళలేనురా. మీరు చెప్పండి రా, ఎవరెవరు ఎంత దూరం వెళ్ళగలరు? నా వంతు 50, నా వంతు 30. ఒరే, నేను చందాలు అడగలేదురా మిమ్మల్ని ఎవరిని. ముందర ఎంతంత 100 యోజనాలు వెళ్ళాలి, ఎవరు వెళ్తారో చెప్పండి అన్నారు. అందరూ సైలెంట్ అనమాట. పని దగ్గరకు వచ్చేటప్పుడు కల్లా కొంతమంది ఎలా సైలెంట్ అయిపోతారో, వీళ్ళు కూడా అలాగే పాపం నిశ్శబ్దం అయిపోయారు. అలా అయిపోయిన తర్వాత అప్పుడు జాంబవంతుల వారితో సుగ్రీవుడు ఉన్నాడు. తాత, ఇంకా నాకు లాభం లేదని, నేను చచ్చిపోతాను, మా సవతి తండ్రి సుగ్రీవుడు చంపేస్తాడు సీతమ్మను చూడకుండా వెళ్తే అని, ఇంకా దర్భాన్ని పరుచుకొని నేను ఆత్మహత్య చేసుకుంటానని రామనామస్మరణ చేస్తున్నాడట. అలనాడు జటాయువును ధరించే సవారావా, నేడు ఈ సాగరంబు నుండి మమ్ము తరింపచేయవా రామా. రామా, అలనాడు జటాయు పక్షురాజంతటి వాడికి ఏ చుట్టరికం లేకపోయినా మోక్షం ఇచ్చావు కదా. ఈ రోజున నీ కార్యం కోసం వచ్చాం, సీతాదేవిని వెతకాలని వచ్చాము రామప్రభు. మాకు ఇప్పుడు దారి ఏమిటి? 800 ఈ సముద్రాన్ని దాటేది ఎలాగా? నేను ఇంకా ప్రాణాలు వదిలేస్తున్నాను, నీ నామంతో వదిలేస్తే జటాయువులాగే నేను కూడా మోక్షాన్ని పొందుతానంటూ ఉంటే, ఆ పక్కనే ఒక పర్వతం ఉందన్నమాట. ఆ పర్వతం మీద ఉన్న పక్షిరాజు అన్నాడు, ఎవడున్నా నా తమ్ముడు జటాయువు పేరును స్మరించిన వాడు అన్నారు. ఆహా, రెక్కలు లేనటువంటి పక్షి, వీడెవడో ఉన్నాడు, వీడిని కిందకు దింపేద్దామని వానర వీరులందరూ దింపారు. ఎరా నాయనా పక్షి, నీకు ఆకలిగా ఉందా? మా వానరులందరినీ నువ్వు తినే అన్నట్ట. ఒరే అబ్బాయి, అందుకోసం రాలేదురా. రామనామస్మరణ వినగానే చైతన్యం వచ్చిందిరా, రామనామస్మరణ వినగానే ప్రాణం వచ్చిందిరా. మా తమ్ముడైనటువంటి జటాయు పక్షిరాజుల గురించి ఎవరో మాట్లాడుతున్నారు, ఎవరా మాట్లాడేది? వివరం ఏంటో చెప్పండి రా, ఏమయ్యాడు మా తమ్ముడు అనగానే అప్పుడు కథనంతా చెప్పారు వానరవీరులు. తమ్ముడు గురించి ఏడ్చి, మహానుభావులారా, ఒక మునీశ్వరుడు యొక్క దయతో ఇన్నాళ్ళు నేను బ్రతికున్నా, ఆ మునీశ్వరుడు చెప్పాడు నాకు, ఎప్పుడు రామకథను నువ్వు వింటావో, ఎప్పుడు రామచంద్రమూర్తి యొక్క భక్తులను దర్శనం చేస్తావో, అప్పుడు నీ పాపాలన్నీ తొలగిపోయి నీకు రెక్కలు వస్తాయి అని. అందుకే నాకు రెక్కలు ఇవ్వలేదుట. ఎందుకుట? రామకార్యంలో నేను ఎప్పుడైతే పాలు పంచుకుంటానో అప్పుడు నాకు నా జీవితం అనేది ఉద్ధరింపబడుతుంది. అందువల్ల నాయనలారా, నా జీవితం ఉద్ధరించడానికే వచ్చారా మీరు, నన్ను ఒక్కసారి సముద్రంలోకి తీసుకెళ్ళండి, వదలండి అన్నాడు. అనగానే సముద్రం నీళ్లలోకి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళగానే ఆయనకి రెక్కలు వచ్చేసాయి. రామ కథను విన్నంత మాత్రం చేత ఆయనకి రెక్కలు వచ్చేసాయి. ఒక్కసారిగా ఆ రెక్కలను విదిలించుకొని రామభక్తులందరికీ నమస్కారం చేసి ఆ మహానుభావుడు ఒక మాట అన్నాడు. ఏమని అన్నాడు తెలుసా? రామచంద్రుని కన్న శరణ్యుడెవడు, రామభక్తులకు సాధ్యం ఎందు కలదు, రామభక్తిని మించు సామ్రాజ్యమేది, దయను సెలవిండకో రామదాసులారా, రామదాసులారా. మహానుభావులారా, విన్నారా? రామ కథను వింటే నాకు రెక్కలు వచ్చేసాయి. రాముడి కార్యం మీద మీరు పెడతానంటే మీ పని జరగకుండా ఉంటుందా? రామభక్తిని మించిన సామ్రాజ్యం లేదు. మీరు వెళ్ళండి నాయన, ఎవరో ఒకడు దాటగలిగిన వారు ఉంటారు మీ వాళ్ళల్లో, వాడెవడో కనిపెట్టండి, తప్పకుండా సీతాదేవి దర్శనం మీకు కలుగుతుంది. రావణాసురుడు సీతను ఎత్తుకొని పోతూ ఉంటే నేను చూశాను. లంకానగరం అటుపక్కే ఉంది నాయన, సముద్రాన్ని 3 వంతులు దాటిన తర్వాత కానీ లంకానగరం మీకు కనిపించదు, మీరు వెళ్ళండి అని చెప్పి చూస్తూ ఉండగానే రెక్కలు వచ్చి ఎగిరిపోయాట. దానితో వీళ్ళకు ధైర్యం వచ్చింది. అప్పుడు జాంబవంతుల వారు వచ్చారు. ఒరే అంకదా, ఆత్మహత్య ప్రయత్నం చేయకు, నేను వేరే మార్గం చూస్తున్నానని. అందరూ ఇక్కడ ఉన్నారు కానీ అసలైన వాడు ఎక్కడున్నాడు? రమణవాడు. ఎవరండి ఆ అసలైనటువంటి వాడు? మన హనుమంతుల వారండి. ఆయన ఆ హనుమంతుల వారు ఎక్కడున్నారు అని చెప్పనని చూస్తూ ఉన్న సమయంలో ఆయన రామనామ గానంతో చిందులు వేస్తూ ఉన్నాడట. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిము
బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసం